కేవలం 7,999 అప్ టు 10 kgs వరకు బరువు తగ్గి అధిక బరువు నుంచి వచ్చే ప్రధాన సమస్యలను దూరం చేసుకోండి. ఇతిహాస గాథలు బాలీవుడ్ బుల్లితెరపై వర్కౌట్ అయినట్టు సిల్వర్ స్క్రీన్ పై ఎంగేజ్ చేయలేకపోతున్నాయి. బీటౌన్ పురాణాలపై సినిమాలు తీసింది తక్కువే, వాటితో చేతులు కాల్చుకుందే ఎక్కువ. రీసెంట్ టైమ్స్ లో ఆదిపురుష్ బెస్ట్ ఎగ్జాంపుల్. ఈ రిజల్ట్ చూసి కూడా రిస్క్ చేస్తున్నారు డైరెక్టర్స్. వాళ్ళెవరో చూద్దామా? యాక్షన్, హారర్ కామెడీ, లవ్ స్టోరీలు బోర్ కొట్టేయడంతో బాలీవుడ్ స్టార్ డైరెక్టర్స్ పురాణాలపై ఫోకస్ చేస్తున్నారు. వరుసగా మైథాలజీ స్టోరీలను వండి వార్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆదిపురుష రిజల్ట్ చూసి కూడా ఆ డైరెక్టర్స్ రిస్క్ చేస్తున్నారంటే మెచ్చుకోవాల్సిందే. దంగల్ ఫేమ్ నితీష్ తివారీ దర్శకత్వంలో రామాయణ అత్యంత భారీ బడ్జెట్ చిత్రంగా తెరకెక్కుతోంది. రణ్బీర్, సాయి పల్లవి, యష్ మెయిన్ లీడ్స్ గా 4,000 కోట్లతో నమిత్ మల్హోత్రా నిర్మించిన రామాయణ ఫస్ట్ పార్ట్ ఈ దీపావళికి, సెకండ్ పార్ట్ నెక్స్ట్ దీపావళికి రిలీజ్ చేస్తున్నారు. రీసెంట్లీ రణ్బీర్ రామా క్యారెక్టర్ రివీల్ చేయగా సినిమాపై అంచనాలు పెంచడంలో ఫెయిల్ అయ్యింది. సెలెక్టివ్ కథలతో సెన్సేషన్ సృష్టిస్తున్న విక్కీ కౌశల్ కూడా డివోషనల్ జోనర్ లోకి ఎంట్రీ తీసుకున్నాడు. చామాతో భారీ సక్సెస్ అందుకున్న కత్రినా హస్బెండ్ మైథాలజీ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. మహావతార్ పేరుతో విక్కీ ఫస్ట్ లుక్ పోస్టర్ ఎప్పుడో రిలీజ్ చేశారు మేకర్స్. శ్రీ మహావిష్ణు అవతారాల్లో ఒకటైన మహావతార్ తెరకెక్కనుంది. హారర్ స్టోరీలతో సూపర్ హిట్స్ అందుకున్న అమర్ కౌశిక్ ఈ మూవీకి డైరెక్టర్. ఎప్పుడో పట్టాలెక్కాల్సి ఉండగా విక్కీ లవ్ అండ్ వార్ తో బిజీగా మారడంతో ఈ ప్రాజెక్ట్ డిలే అవుతోంది. ధురంధర్ సిరీస్ చిత్రాలతో బాక్సాఫీస్ ను షేక్ చేసిన ఆదిత్య ధర్ ఈసారి వార్ అండ్ స్పై యాక్షన్ థ్రిల్లర్ చిత్రాలకు బ్రేక్ ఇచ్చి పురాణాలపై పడ్డాడు. మరో చిరంజీవి అశ్వత్థామ కథను సిద్ధం చేస్తున్నాడు. విక్కీ కౌశల్ లేదంటే బన్నీతో మూవీ చేస్తాడన్న రూమర్ బీటౌన్ లో స్ట్రాంగ్ గా వినిపిస్తోంది. యంగ్ డైరెక్టర్ హార్దిక్ గుజ్జర్ కృష్ణావతారంతో టెస్ట్ కు రెడీ అయ్యాడు. ఇవన్నీ కూడా త్రేతాయుగం, ద్వాపర యుగంతో లింక్ అయిన స్టోరీలే. కానీ ఈ దర్శకులకు గతంలో మైథాలజీ స్టోరీస్ హ్యాండిల్స్ చేసిన అనుభవం లేదు. ఓం రౌత్ లాంటి డైరెక్టర్ చేతులు కాల్చుకొని ఇప్పటికీ ట్రోల్స్ కి గురవుతున్నారు. మరి వీళ్ల ఫ్యూచర్ ఎలా డిసైడ్ అయ్యిందో వెయిట్ అండ్ సీ.